హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చంతుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ల్యాండ్ డీటెయిల్స్ గురించిన పహానీ మరియు 1B పహానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో అనే విషయం గురించి పూర్తిగా వివరిస్తాను. సో దానికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ల్యాండ్ డీటెయిల్స్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనే విషయం గురించి పూర్తిగా వివరిస్తాను. అయితే నేను ఇక్కడ ధరణి అనేది వెబ్సైట్ నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. సెర్చ్ బై సర్వే నంబర్, సెర్చ్ బై పట్టాదార్ పాస్బుక్ నెంబర్. అయితే మన దగ్గర సర్వే నెంబర్ ఉన్నట్లయితే డైరెక్ట్గా సర్వే నెంబర్ ఎంట్రీ చేసి మనం ఇక్కడ నుంచి మన పహానీని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఉంది అనుకోండి, ఆ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ నుంచి కూడా మనము పహానీని లేదంటే 1B పహానీని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో నేను ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ తోటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపెడతాను. సో ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఫెచ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్. అయితే ఈ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్ నంబరు ఫస్ట్ 4 నెంబర్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేస్తే నెక్స్ట్ ఫెచ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అది ఎవరి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. మనకున్న సర్వే నెంబర్స్ కనిపిస్తాయి. ఇక్కడ పాస్బుక్ అండ్ ROR1B రెండు కనిపిస్తుంది. సో దీనిపైన మనము పట్టాదార్ పాస్బుక్ అయితే ఏదైతే ఉందో అది, లేకపోతే ROR1B ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.